పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హెచ్సియు ఉదాంతంపై స్పందించిన రేణు దేశాయ్. పాపన్నగౌడ్ 315వ వర్ధంతి సభలో జేఏసీ చైర్మన్ అమరవేణి. విప్లవ గీతాలతో కామ్రేడ్ రేణక్కకు అరుణోదయ కళాకారుల నివాళులు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్. పిఠాపురంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి శాంతియుత ర్యాలీ చేసిన క్రైస్తవులు, పాస్టర్లు. హెచ్సియు భూముల వేలం వివాదంలో ఢిల్లీలో స్పందించిన ఎంపీ డీకే అరుణ. ఇక వివరాలకు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు పాపన్నగౌడ్ విగ్రహం వద్ద మోకుదెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ 315వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మేకుదెబ్బ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సగౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్, మేకుదెబ్బ రాష్ట్ర నాయకులు పాడాల రాజేందర్ గౌడ్, కొడబాల గౌడ్, తీగల వెంకట్ గౌడ్, యాగండ్ల దశగౌడ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈపై నాయకులు మాట్లాడుతూ పాపన్నగౌడ్ 375 సంవత్సరాల క్రితం పుట్టి బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి మొఘల్ పాలకుల మెడలు వంచి పోరాడిన యోధుడు పాపన్న అని అన్నారు. పాపన్న ఆశయాలను సాధించాలంటే బడుగులకు రాజ్యాధికారం రావాలని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావడమే పాపన్నకు సరైన నివాళులు అర్పించినట్లు అని అన్నారు. ఇప్పుడే కుల వ్యవస్థ ఎంతో ఉంది, చాలా వెనుకబడిన వ్యవస్థ. 400 ఇప్పటికీ వ్యవస్థ ఉంది, అప్పటికి ఎంత గవర్నమెంట్ వ్యవస్థ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో ఆయన చిన్నతనంలో తండ్రి చనిపోయారు, తల్లి యొక్క పెంపకంలో పెరిగారు. మరి ఇద్దరు తర్వాత ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత చెప్పినట్లు ఆయన వృత్తి స్వీకరించి అక్కడున్న వ్యవస్థని అబ్జర్వ్ చేసుకుంటా ఎలా జరుగుతుంది, పరిపాలన ఎలా ఉంది, కుల వ్యవస్థ ఎలా ఉంది, అణగారిన వర్గాలు ఎలా ఉంది అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఏదైతే ముస్లిం పాలకులు కానీ అలాగే అక్కడున్న పాలకులు ఆయన పెట్టిన కళ్ళు దుకాణంలో ఉచిత తాగుతూ వెళ్ళిపోవడం, వాళ్ళతో ఘర్షణ జరగడం, అక్కడి నుంచి ఆయన ఉద్యమం తీవ్ర రూపంలో దాల్చడం, ఒక వ్యవస్థ నుంచి ఒక గౌడ్ కళ్ళు దుకాణం నుంచి కళ్ళు వ్యవస్థ నుంచి ఒక రాజ్య అధికారం నిర్మించే స్థాయికి ఎదిగారు. అంటే ఎంత దాని పట్టుదల కానీ కాన్ఫిడెన్స్ కానీ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో ఆయన ఆశయాలు మనం ఆశయాలు మర్చిపోకుండా మన ఆశయాలు లక్ష్యాలు సాధించాలని కోరుకుంటూ ఇతర ప్రజలందరికీ పేరుగా నమస్కారం. ఆర్గనైజేషన్ బీసీ డిపార్ట్మెంట్ కూడా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 315వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్లో అధికారికంగా గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. దీనికి మోగుదెబ్బ నుండి ఈ జిల్లా కమిటీతో పాటు రాష్ట్ర అధ్యక్షులుగా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. సర్వాయి పాపన్న 360 సంవత్సరాల క్రితమే బడుగు బలైన వర్గాల ఒక గౌడ కులంలో పుట్టినటువంటి పేద కులంలో పుట్టి చిన్ననాడే తన తండ్రి చనిపోతే తల్లితో పాటు చిన్నతనంలో పశువుల కాపరిగా పశువులు మేపి యుక్త వయసు రాగానే మరి కల్లుగీత వృత్తిని చేస్తూ అప్పుడున్నటువంటి మొఘలై పాలకులకు వ్యతిరేకంగా బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పి ఏదైతే బడుగులను అప్పుడున్నటువంటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా, పన్నుల విధానానికి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడితే తప్ప ఇవన్నీ సాధ్యం కాదు అని చెప్పి 12 మందితోటి ముందుగా ఒక బడుగు బలైన వర్గాల చాకలి, కుమ్మరి, కమ్మరి వీళ్ళతోటి 12 మందితోటి ఒక సైన్యాన్ని తయారు చేసుకొని ఆ సైన్యం 12,000కు చేసుకొని దాదాపు ఈ రాష్ట్రంలో దాదాపు 20-25 కోటలను జయించి అప్పుడున్న మొఘలై పాలకులను గడగడ రాణించినటువంటి మొట్టమొదటి భారతదేశ దళిత బోధన విప్లవకుడు ఎవరు అంటే అది సర్వాయి పాపన్న. కనుక ఆ రోజులల్లే బడుగులకు రాజ్యాధికారం వస్తే తప్ప సమస్యలన్నింటికి పరిష్కారానికి ఒకే ఒక దిక్కు రాజ్యాధికారాన్ని సాధించుకుంటే తప్ప మనం ముందుకెళ్ళలేమని చెప్పి
ప్రజలందరూ కూడా ఒకే హక్కులు కలిగి ఉండాలని చెప్పి, ప్రజలంతా సమానం అని చెప్పి, కుల వర్గానికి వ్యతిరేకంగా బడుగు బలైన వర్గాల ప్రజలను ఐక్యం చేసి మొఘలాయి పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయుడు వల్ల మన కులంలో పుట్టడం వల్ల బడుగులకు ఒక ఆశాజ్యోతి అయినటువంటి సర్వాయి పాపన్న గౌడ్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక తను కన్న కళలు ఏదైతే బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పి కళలు అన్నారో ఆ రాజ్యాధికార దిశగా ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాలు కేవలం 7-8% ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉంటే 80% పైన ఉన్నటువంటి 90% ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా ఐక్యమై సర్వాయి పాపన్న ఆశయాన్ని నెరవేర్చాలంటే రాబోయే రోజులలో ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తూ బడుగు బలైన వర్గాల ప్రజలను ఐక్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈ రోజు నుంచి మనం అందరూ కూడా కంకణం కట్టుకొని బడుగులకు రాజ్యాధికారం వచ్చే విధంగా, బడుగులకు హక్కులన్నీ కూడా చెందే విధంగా మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కనుక ఆ దిశగా మనం అందరం కూడా కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అధికారికంగా పాపన్న 315వ వర్ధంతి నిర్వహిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా రాబోయే రోజులలో ఏదైతే గౌడ అమరవీరులు సర్వాయి పాపన్నను మొదలుకొని గున్నాల కృష్ణగౌడ్ కానీ, మరి దేశీ చిన్నమల్లయ్య కానీ, ధర్మభిక్షం కానీ, బత్తిని మొగలయ్య కానీ, ఇట్లా ఎందరో మహనీయులు గౌడ కులంలో పుట్టి ప్రజల కొరకు ఈ ప్రజలు ఈ ఉన్న వనరులను కూడా సమానత్వం కొరకు పోరాడినటువంటి మహనీయుల ఆశయాలను నెరవేర్చాలంటే మనమందరం కూడా బడుగు బలైన వర్గాల ప్రజలందరిని ఐక్యం చేసి రేపు రాబోయే రోజులలో బీసీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఏదైతే 80% ఉన్నటువంటి బడుగు బలైన ప్రజలందరూ కూడా ఐక్యం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేసే విధంగా బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా అణగారిన వర్గాలను కలుపుకొని ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమించినప్పుడే ఏదైతే సర్వాయి పాపన్న ఆశయాన్ని నెరవేర్చినట్టు అవుతుంది. కనుక ఈ రోజు నుంచి రేపు రాబోయే రోజులలో బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం కొరకు అన్ని కింది కులాలందరూ కూడా ఐక్యమై పోరాడి సర్వాయి పాపన్న ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. జోహర్ సర్వాయి పాపన్నకు, జోహర్ సర్దార్ సర్వాయి పాపన్నకు, పాపన్న గౌడ ఆశయాలను కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో బేడబుడ్గ జంగం హక్కుల పోరాట సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు మోటూరి సింహాచలం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంఘం అధ్యక్షులు ఎల్లమర్తి మధు ఆదేశాల మేరకు ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో బేడబుడ్గ జంగం కులానికి జరిగిన అన్యాయాన్ని కూటమి ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో బేడబుడ్గ జంగం కులాన్ని ఎస్సీ ఏ గ్రూపుల్లో కలపాలని ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. కదా అక్కడ పాలాభిషేకం చేస్తారు కదా.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ తాగి ఏం మాట్లాడతాడో అర్థం కాదు అంటూ రేవంత్ రెడ్డి అనేక సార్లు మాట్లాడారు. అదే రేవంత్ రెడ్డి ప్రస్తుతం తాగి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదంటూ గుగ్లత్ సూర్యప్రకాష్ తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులకు ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ భూములను కూడా నువ్వు మింగేస్తే ఈరోజు విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు? ఈరోజు మొన్ననే నువ్వు మాట్లాడినావు, గత ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద ఏం మాట్లాడినావో ఒకసారి గుర్తు తెచ్చుకో. కేసీఆర్ తాగితే ఏం మాట్లాడతారో మర్చిపోతారు. కేసీఆర్ తాగితే నిన్న మాట్లాడింది, ఇవాళ మాట్లాడింది, రేపు మాట్లాడింది కూడా మర్చిపోతాడని చెప్పేసి నువ్వు అంటున్నావు. కాదు రేవంత్ రెడ్డి, నువ్వే ఈరోజు తాగుబోతావు ఉండే ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావు కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. నిన్ననే నువ్వేం మాట్లాడినావు? భూములను ఆక్రమిస్తే సహించేదిలే నన్ను. ఇవాళ నువ్వే భూములు మొత్తం కూడా మింగేసేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నావు. ఈరోజు ఫుట్బాల్ ఆడి ఆ ఫుట్బాల్ ఆడుతున్నటువంటి నేపథ్యంలో ఆ భూములను చూసి ఆ భూముల మీద కన్ను పెట్టుకొని ఆ భూములను ఈరోజు మింగేసేటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈరోజు విద్యార్థులతో పెట్టుకుంటే ఈరోజు నువ్వు మొత్తం కూడా ఈరోజు విద్యార్థులను సమీకరించి నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయమని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థుల పోరాటం, విద్యార్థుల రక్తం చిందని పోరాటం లేదు. విద్యార్థులు తలుచుకుంటే ఈ ప్రభుత్వం కూడా కూలగొడతామని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో విద్యార్థులను మొత్తం కూడా ఇక్కడికక్కడికి అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. మీరు జైల్లో పెట్టినంత మాత్రాన ఈ విద్యార్థి ఉద్యమాన్ని ఆపలేరు అని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి తక్షణమే మీరు ఏదైతే ఆ 400 ఎకరాల భూమిని మీరు గుంజుకుంటున్నారో తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సూర్యప్రకాష్, DSF. హెచ్సియు ఉదాంతంపై స్పందించిన రేణు దేశాయ్, రేవంత్ రెడ్డి గారు ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మన పిల్లలకి ఆక్సిజన్ కావాలి. భవిష్యత్ తరాల కోసం ఈ 400 ఎకరాల భూమిని వదిలేయండి, ఇంకెక్కడైనా ల్యాండ్ చూసుకొని డెవలప్మెంట్ చేయండి అని అన్నారు. నమస్కారం. దిస్ ఈజ్ అ పబ్లిక్ heartfelt request to our honorable chief minister రేవంత్ రెడ్డి గారు. నాకు 2 days క్రితం ఆ హెచ్యు గురించి తెలిసింది, కనుక్కున్నాను కొన్ని విషయాల గురించి. దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్, ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను, నేను ఎలాగైనా రేపు మాపు పోతాను, ఐఎమ్ ఓల్డ్. బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆల్ our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ee okka 400 acres kudirte edaina, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city. Sir, edo okate try cheyandi sir, please. If you can, మన దగ్గర ఇంకా చాలా, I think we have thousands of barren land which we can develop. You guys are senior than me, you guys are more, I'm nobody in front of you. అంటే మీ ముందు నేను, you guys are all experts in this. బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక పర్సనల్ గా నాకు దీంట్లో ఇది లేదు, బికాస్ as I said, I'm old now. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి. Yes, development is necessary, I'm not saying no. We are all here because of the developed cities. But our 400 acres kakunda, because we definitely need oxygen, we need trees, sir, we need our ecosystem around us. Please rethink. It's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please try to rethink this. If it is possible, it would be a great, huge help, and it's like we'll have a lot of gratitude for you, sir. Thank you. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ శుభ ఆహ్వాన పత్రికను స్థానిక ఎస్సీ కాలనీలోని ఇంటింటికి వెళ్తూ ఆహ్వాన పత్రిక ఇస్తూ శ్రీరాముడి జెండాను ఇంటి వారికి అందజేస్తూ వారి నుండి వారి స్తోమతకు తగ్గట్టు విరాళాలను పోగు చేస్తున్న భక్త బృందం. ఈ కార్యక్రమంలో శంకరంపేట శ్రీరామాలయ కమిటీ అధ్యక్షులు గుజారి కనకరాజు, మాజీ ఎంపీపీ జగన్, శ్రీనివాస్, గంగారెడ్డి, మురళి పంతులు, వెంకట్రెడ్డి, సీతారామరావు దేశపాండే, నాదెన్ శివకుమార్, శంకరయ్య, బాలయ్య, శ్రీరామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జై శ్రీరామ్ 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 రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ జై శ్రీరామ్ జై పిఠాపురం మండలం కోలంక గ్రామంలో నూకాంబిక అమ్మవారి ఆలయంలో నీరేళ్ల అమావాస్య సందర్భంగా ఉగాదిని పురస్కరించుకొని జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ పూర్వం నుండి గ్రామ పెద్దలు అమ్మవారి జాతరను భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాచుర్యాన్ని పెంపొందించే విధంగా అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని, చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా అందరం ఏకతాటిగా ఉండి అమ్మవారి జాతరను నిర్వహిస్తామని వారు తెలిపారు. రెండవ రోజు అమ్మవారికి మల్లెపూలతో లక్ష పుష్పార్చన.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.